న్యూస్ ఇండియా 29కి స్వాగతం. ఈరోజు ప్రధానాంశాలు. తెలంగాణ రాష్ట్రంలో మొంతా తుఫాను కారణంగా చోటు చేసుకున్న వరదలలో ప్రాణం కోల్పోయిన కుటుంబాలకి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 15,000 రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అజారుద్దీన్ మీడియాతో మాట్లాడారు. మంత్రిగా ప్రమాణం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. తనకు ఈ పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. కిషన్ రెడ్డి ఏమైనా మాట్లాడతారని, దేశభక్తిపై నాకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదని స్పష్టం చేశారు అజారుద్దీన్. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండవ ట్వంటీ మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. కేవలం 125 పరుగులకు ఆలౌట్ అయిన భారత్ 126 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన ఆస్ట్రేలియా టార్గెట్ని సునాయాసంగా ఛేదించి 13 ఓవర్లలోనే విజేతగా నిలిచింది. అవినీతి, అక్రమాలు తగ్గాలంటే వ్యవస్థలో మౌలిక మార్పులు అవసరమన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్. లోపభూయిష్టమైన విధానాలు అక్రమాలకు దారితీస్తాయని అన్నారు. కాబట్టి వ్యవస్థను పటిష్టపరిచి మంచి అలవాట్లు, పద్ధతులను అమల్లోకి తేవాలని అన్నారు. సాంకేతికను అందిపుచ్చుకోవడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని అన్నారు. నోటికొచ్చిన హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు కేటీఆర్. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తాం, యువతులకు స్కూటీలు ఇస్తాం, వృద్ధులకు 4,000 పింఛన్ ఇస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు కేటీఆర్. ఇలాంటి సమయంలోనే ప్రజలు తెలివిగా ఆలోచించాలని పిలుపునిచ్చారు కేటీఆర్. తెలంగాణలో 2026 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఈ పరీక్షలు జరగనున్నట్లు తెలియజేసింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. దేశంలో ఉన్న 15 రాష్ట్రాల్లో నాడు 14 రాష్ట్రాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధాని కావాలని కోరుకున్నారని, కానీ గాంధీ కోరిక మేరకు ప్రధాని పదవిని త్యజించారని అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తెలంగాణ రాష్ట్రమంతా మొంతా తుఫాన్తో అల్లాకల్లోలం అవుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చర్యలు తీసుకున్నారని విమర్శించారు బీజేపీ శాసనపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మొంతా తుఫాన్ చర్యలపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని చూసి రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు.